మనకు తెలిసినంత వరకు ఖరీదైన చెక్క ఏదైనా ఉందంటే ఎర్రచందనమని లేదా టేక్ అని చెప్తాం. కానీ వీటికన్నా ఖరీదైన వుడ్ మరొకటి ఉంది. అదే అగరవుడ్. ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ వుడ్. ఎంత అంటే 1 కేజీ ఫస్ట్ గ్రేడ్ అగరవుడ్ కాస్ట్ $1,00,000, అంటే మన రూపాయల్లో సుమారుగా 90 లక్షల రూపాయలు. అసలు ఈ చెట్టుకి ఇంత డిమాండ్ ఎందుకో చూద్దాం. ఈ చెట్టు విషయంలో ఒక విచిత్రం ఉంది. అది ఏంటంటే ఏ చెట్టైనా సరే పాడవకుండా చెదలు పట్టకుండా మంచిగా ఉంటే వాటికి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ చెట్టు విషయంలో అలా కాదు. మంచిగా ఉంటే ఎందుకు పనికిరాదు. ఏ పార్ట్ అయితే పాడైపోయి ఎండిపోయి చీడలు పట్టి ఉంటుందో దానికే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అసలు దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఆక్విలేరియా మలాకెన్సిస్. ఇది సౌత్ ఈస్ట్ ఏషియా అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. దీనికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకముందు హెల్తీగా ఉంటే వుడ్ అనేది లేతగా వాసన లేకుండా ఉంటుంది. కానీ అది ఎందుకు పనికిరాదు? ఒకవేళ ఇతర జంతువుల వలన కానీ పక్షుల వలన కానీ చీమలు పురుగుల వంటి వలన ఆ చెట్టుకి గాయాలైనప్పుడు ఆ గాయమైన ప్రాంతంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడడానికి ఈ చెట్టు నుండి అలోసా అని పిలువబడే సువాసన ఉండే జిగురు వంటి నల్లటి రిజిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కొంతకాలానికి ఆ పాడైన చెక్కలో కలిసిపోయి గట్టిగా మారిపోతుంది. దానినే అగరవుడ్ అని అంటారు. ఇలా అక్విలేరియా చెట్టు బాగా ఎదిగిన తర్వాత వాటిని నరికి చేతి పనితో కొన్ని గంటల పాటు కష్టపడి మంచిగా ఉన్న భాగాన్నంతా తీసేసి పాడైపోయిన అగరవుడ్ ని సపరేట్ చేస్తారు. ఈ చెక్కని కాలిస్తే వచ్చే స్మెల్ తో ప్రపంచంలో ఏ ఇతర స్మెల్ సరిపోదంట. గదిలో ఒకసారి వెలిగిస్తే ఆ సువాసన దాదాపు 3 to 5 hours అలా ఉండిపోతుంది. ఈ ఫ్రాగ్మెంట్స్ కి అరబ్ మరియు వెస్ట్రన్ కంట్రీస్ లో మంచి డిమాండ్ ఉంది. అలాగే దీని నుండి ఆయిల్ తీస్తారు. దీనిని లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు. దీనిని మెడిసిన్స్ లో ముఖ్యంగా అరోమా థెరపీ ట్రీట్మెంట్స్ లో ఉపయోగిస్తారు. సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్లు కూడా దీనిని వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది ఇంత కాస్ట్ ఉండడానికి ఈ చెక్క తయారయ్యే ప్రాసెస్ కష్టంగా ఉండడంతో పాటు మరొక కారణం కూడా ఉంది. గత 150 సంవత్సరాలుగా 80% చెట్లు అంతరించిపోయాయి. అలా ఉన్న చెట్లలో కూడా కేవలం 2% చెట్లకు మాత్రమే నేచురల్ గా ఫంగస్ తో ఇన్ఫెక్ట్ అయ్యి అగరవుడ్ తయారవుతుంది. ఇలాంటి చెట్లను వెతకడానికి కొంతమంది ప్రజలు అడవుల్లో లోపలికి వెళ్లిపోతారు. అలా వెళ్లిపోయిన వాళ్ళలో కొంతమంది క్లైమేట్ వలన ఫుడ్ సరిపోక లేదా క్రూర మృగాల వల్ల చనిపోతారు కూడా. అందుకే ఇదంత కాస్ట్. కానీ కొంతమంది ఈ చెట్లను పెంచి నేచురల్ గా పాడవని చెట్లను ఆర్టిఫిషియల్ గా డ్యామేజ్ చేసి దానిలోకి ఫంగల్ మైక్రోబియల్ కాంపౌండ్ ని పంపిస్తున్నారు. కానీ ఎంతైనా నేచురల్ గా వచ్చిన దాని వాల్యూ వేరు. ఆర్టిఫిషియల్ అగరవుడ్ కన్నా నేచురల్ అగరవుడ్ విలువ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత కాస్ట్ ఉంది కాబట్టే దానిని ద వుడ్ ఆఫ్ గోల్డ్ అని పిలుస్తారు. సో గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.